ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 10 ఏళ్ల క్రితం తూడుపోసుకున్న నగరం చుట్టూ అనేక వివాదాలు, విమర్శలు చుట్టుముట్టాయనే చెప్పాలి. కృష్ణా, గుంటూరు నగరాల మధ్య కృష్ణానది తీరంలో నిర్మిస్తున్నటువంటి రాజధాని మీద రాజకీయ విమర్శలు, 5 ఏళ్ల పాటు పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం అమరావతి నగర నిర్మాణానికి అడుగులు పడినటువంటి తీరు, కలిగినటువంటి ఆటంకాలు, ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివరాల్లోకి వెళితే, అమరావతి అనేది ప్రజల రాజధాని, ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చే రాజధానిగా ఇప్పటికే నిపుణులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఉన్నత లక్ష్యంతో కొత్త రాష్ట్రంలో ఆ రోజు కొత్త రాజధాని నిర్మాణానికి సంకల్పించడం జరిగింది. రాజధాని నిర్మాణాన్ని తలపెట్టినప్పుడు విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న వ్యవసాయ భూమిని సేకరించాలని నిర్ణయించారు. అది కూడా భూ సమీకరణ అనే పద్ధతి ద్వారా ఈ భూమిని తీసుకోవాలని నిర్ణయించారు. ఈ భూ సమీకరణలో భాగంగా అనేక సామాజిక వర్గాలకు చెందినటువంటి రైతులు భూములను ఇవ్వటం జరిగింది. వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వటం జరిగింది. అలాంటి వాళ్ళల్లో 32% మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, 14% మంది బీసీలు ఉన్నారు, 20% మంది రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, 18% మంది కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, 9% మంది కాపులు ఉన్నారు, 3% మంది ముస్లింలు ఉన్నారు. ఇట్లా అన్ని సామాజిక వర్గాల వారు అమరావతికి భూములు ఇచ్చారు. అమరావతి రాజధాని 8603 చదరపు కిలోమీటర్ల ప్రాంతంగా గుర్తించారు. ఇందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మిస్తారు. అలాగే 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ ఉంటుంది. ఏపీసీఐడిఏ యాక్ట్ 2014 ప్రకారం ఈ అమరావతి రాజధానిని ఏర్పాటు చేయటం జరిగింది. రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి 1000 ఎకరాలు ఇచ్చినటువంటి పరిస్థితి. దేశంలోనే ఒకే ఒక ప్రాజెక్టు ఈ అమరావతి రాజధాని ప్రాజెక్టు. 58 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని కోసం భూమిని సమీకరించడం జరిగింది. రాజధాని కోసం 34,280 ఎకరాల భూమిని భూ సమీకరణ ద్వారా సేకరించడం జరిగింది. 4,300 ఎకరాలు భూ సేకరణ ద్వారా తీసుకోవడం జరిగింది. మిగిలిన 15,167 ఎకరాలు అటు ప్రభుత్వ భూమి, అటవీ, కొండ, ఇతర పోరంబోగు భూముల మీద కూడా ఉన్నాయి. ప్రజలు, ప్రభుత్వం భూమి కలిపి అమరావతిలో సుమారుగా 54,000 ఎకరాలు సేకరించడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా 29,881 మంది రైతులు స్వచ్ఛందంగా భూములు రాజధాని కోటం ఇవ్వటం జరిగింది. భూములు త్యాగం చేసిన రైతులు కౌలు, ఇతర బెనిఫిట్స్ ఇవ్వటం జరిగింది. రైతు కూలీలకు పెన్షన్ ఇచ్చారు. 2015 అక్టోబర్ 22న రాజధానికి ఉద్దండరాయనపాలెంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అట్టహాసంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజధాని నిర్మాణం అమరావతిలో ఎందుకు చేపట్టారన్న విషయానికి వస్తే, రాష్ట్ర విభజనతో హైదరాబాద్ నగరాన్ని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు మరో నగరం అవసరమైంది. అప్పుడే హైదరాబాద్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ కేవలం తెలంగాణకే కాదు, దేశంలోనే అతిపెద్ద నగరం అయిందనే చెప్పాలి. అదే అనుభవంతో ఆర్థిక, ప్రజా రాజధాని నిర్మించాలన్నటువంటి ఆలోచనతోటి అమరావతి నిర్మాణాన్ని తలుపునట్టినట్టు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. విశాలమైనటువంటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తోటి ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా ఈ రాజధాని నిర్మాణానికి చేపట్టాలని ఆ రోజు నిర్ణయించి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నవనగరాలు ప్లాన్ చేశారు ఈ రాజధాని ప్రాంతం మొత్తం కూడా. ఇక్కడ ఇప్పటికే ఈ రాజధాని నిర్మాణం ప్రారంభమైన తర్వాత వీటితో పాటు ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీ, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఇక్కడ నెలకొల్పడం కూడా జరిగింది. 18,000 మంది ఇక్కడ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు చదువుకుంటా ఉన్నారు. 131 కేంద్ర, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు రాజధాని ప్రాంతంలో 1,277 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. పేదలకు ఇళ్ల కోసం 1,402 ఎకరాలు కేటాయించారు. పేదలకు 5,000 ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది. ఇక ఈ రాజధాని మీద అనేక ఆరోపణలు కూడా చాలా మంది రాజకీయ పార్టీలు చేశారు. శివరామకృష్ణ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా రాజధానిని ఎంపిక చేశారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండించింది. పర్యావరణ విధ్వంసం, ఆహార పద్ధతికు ముప్పు అని కొంతమంది ఆరోపణలు చేస్తే వాటిని కూడా కూటమి పార్టీ తోసిపుచ్చాయి. నిర్మాణాలకు అనుకూలం కాదని, భూకంపాల ప్రమాదం ఉందని కూడా కొంతమంది దుష్ప్రచారం చేశారు. దాన్ని కూడా
ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. గత 5 ఏళ్ల కాలంలో మనం చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లలో అమరావతి ప్రాంతంలో నిర్మించిన కళాశాలలకు వెళ్లే రోడ్లు కూడా బాగు చేయకుండా గత వైసీపీ ప్రభుత్వం వదిలేసింది. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించినటువంటి భవనాలను శిథిలాలుగా మార్చినటువంటి పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో ఉంది. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడంపై అక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని వాళ్ళంతా కూడా తమ యొక్క నిరసన వ్యక్తం చేసి పోరాటాలు చేసి ఆ పోరాటాలను అణచివేసే ప్రయత్నం ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసింది. ప్రధానంగా అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తా వస్తా ఉన్నారు. అమరావతిలో మొదటి దశ పనులకు అయ్యే ఖర్చు సుమారుగా 55,343 కోట్లు, 41,170 కోట్లకు ఆ రోజు టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇందులో 5,587 కోట్ల విలువైనటువంటి పనులు పూర్తయినాయి. ఇక 4,318 కోట్లు బిల్లులు కూడా చెల్లించారు. ప్రజాప్రతినిధుల భవనాలు, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీల క్వార్టర్లు, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, న్యాయమూర్తుల బంగ్లాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణం ఇవన్నీ కూడా శరవేగంగా సాగుతా ఉన్నాయి. కొన్ని భవనాలు అయితే 70 నుంచి 90% పనులు కూడా పూర్తయి గత 5 ఏళ్ల కాలంగా ఇవన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం వాటిని కనీసం ఆ పనులు చేపట్టాలన్న ఆలోచన కూడా లేకుండా వాటన్నిటినీ కూడా 2019 నుంచి 24 వరకు పనులన్నీ నిలిపివేసి విధ్వంసకర చర్యలకు ఆ రోజు పాల్పడింది. సుమారుగా 35,583 కోట్ల విలువతో ప్రారంభించిన నిర్మాణాలు 5 ఏళ్లుగా నిలిచిపోయాయి. ఇందులో నార్మన్ పోస్టర్ డిజైన్ చేసినటువంటి అమరావతి ప్రభుత్వ భవన సముదాయం, హ్యాపీనెస్ భవన సముదాయం ఇలాంటివన్నీ అనేక భవనాలన్నీ కూడా నిలిచిపోయిన వాటిలో ఉన్నాయి. అయితే 2024లో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని పనులు చకచకా ప్రారంభం కావటానికి అడుగులు పడ్డాయి. 36 కోట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ముళ్ల పొదలను, కంప చెట్లన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం మొత్తం కూడా సక్సెస్ఫుల్ గా చేసింది. దాదాపు 25,000 ఎకరాల్లో పనులు చేపట్టి ఇప్పటికి ప్రస్తుతం కొలికి తెచ్చారు. కేంద్ర హామీతో ప్రపంచ బ్యాంకు ఏడీబీ ద్వారా 15,000 కోట్ల ఆర్థిక సాయం అందించింది. హడ్కో 11,000 కోట్ల రుణం కూడా మంజూరు చేసింది. అమరావతికి 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ కూడా మంజూరైంది. గత ప్రభుత్వం నిలిపివేసినటువంటి పనులు అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. వాటి పరిస్థితి నిపుణుల కమిటీతో ఎప్పటికప్పుడు చర్చించి తిరిగి 23 రకాల సూచనలు కూడా నిపుణుల కమిటీ చేయటం ద్వారా పనులన్నీ కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. రాజధానిలో రతన్ టాటా హబ్, అలాగే లా స్కూలు, XLRI యూనివర్సిటీ వంటి అనేక సంస్థలు రావటం, క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కూడా జరగబోతా ఉంది. అమరావతిని ఒక AI సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు చేస్తా ఉన్నారు. ప్రణాళికబద్ధంగా పనిచేస్తే ప్రస్తుతం ఏపీ బ్రాండ్ను తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంగా ఇక్కడికి పెట్టుబడులు రావటం అన్నీ కూడా నిలిచిపోయాయి. అనేక పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సినటువంటి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయినటువంటి పరిస్థితి మనం స్వయంగా చూసాం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సమిష్టిగా ముగ్గురు కూడా కలిసి కృషి చేసి గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రం కోల్పోయినటువంటి అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టి అనేక పెట్టుబడిదారులను ఈ రాష్ట్రానికి ఆహ్వానించడం, కొత్త నూతన పారిశ్రామిక పాలసీలు కావచ్చు, టూరిజం పాలసీలు కావచ్చు, మైనింగ్ పాలసీలు కావచ్చు, ఇలాంటి అనేక రంగాల్లో నూతన పాలసీలను తీసుకురావటం ద్వారా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు ఇక్కడికి ఆకర్షితులయ్యే విధంగా వాళ్ళంతా కూడా ముందుకెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో ఈ అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తయితే రాబోయే రోజుల్లో అమరావతి అనేది ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అటు ప్రజలు కూడా ఇప్పటికే అక్కడ స్వయంగా జరుగుతున్నటువంటి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా
స్వయంగా పరిశీలించవచ్చు. చాలా ప్రభుత్వ ఎంప్లాయీస్ క్వార్టర్లు కావచ్చు, ఇతరత్ర భవనాలు కావచ్చు. నిన్నటికి నిన్న సిఐడి భవనాన్ని అత్యద్భుతంగా నిర్మించినటువంటి తీరు మనం చాలా స్పష్టంగా చూసాం. బహుశా ఒక సిఐడి కార్యాలయమే ఆ విధంగా ఉంటే భవిష్యత్తులో అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో జరగబోయే నిర్మాణాలు ఏ విధంగా ఉండబోతాయో కూడా ఒక్కసారికి మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి తీర్చిదిద్దబడుతుందంటలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.